Hi guys, a perfect frame, a proper cut, a suitable color and a top-notch visual effects use a beautiful output. ఒక డైరెక్టర్ విజన్ ని కెమెరాతో క్యాప్చర్ చేసి చూపించేది సినిమాటోగ్రఫీ అయితే ఆ క్యాప్చర్ చేసిన దాంట్లో అన్నెసెసరీ థింగ్స్ ని కట్ చేసి స్టోరీకి రిలవెంట్ గా చేసేది ఎడిటింగ్. ఉన్నదాన్ని అందంగా చూపించేది కలర్ గ్రేడింగ్ అయితే లేనివి కూడా క్రియేట్ చేసి మన కళ్ళ ముందర ఉన్నట్టుగా చూపించేది విజువల్ ఎఫెక్ట్స్. సో సినిమాటోగ్రఫర్, ఎడిటర్ అండ్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో గెటినవ్వడానికి ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో దిస్ ఇస్ సీజన్ 1 ఎపిసోడ్ 3 ఆఫ్ హౌ టు గెట్ ఇన్ ద సినిమా ఫీల్డ్. దిస్ ఇస్ శ్రీమాన్ ఏవి అండ్ వెల్కమ్ టు మై శ్రీమాన్ వరల్డ్. ఒక్కటేంటంటే, నువ్వు ఈ వీడియోస్లో చెప్పేవన్నీ మాకు తెలుసులేరా అనే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి నేను చెప్పట్లేదు. నేను చేసే టాపిక్కే హౌ టు గెట్ ఇన్ టు ద సినిమా ఫీల్డ్. అంటే సినిమా ఫీల్డ్లో లేని కొత్తగా రావాలనుకునే బిగినర్స్కి మాత్రమే నేను గాల్లో మెడల్ కట్టే మాటలు కాకుండా ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే మాత్రం చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ప్రతిసారి చెప్పిన టాపిక్స్ అందరికీ చెప్తావేంట్రా అని అంటే, ఒక డైరెక్టర్ అవ్వాలన్నా అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలి, షార్ట్ ఫిల్మ్ తీయాలి, ఇన్స్టిట్యూట్లో తెలియని నేర్చుకోవాలి. ఒక సినిమాటోగ్రఫర్ అవ్వాలన్నా అసిస్టెంట్ డిఓపీగా చేయాలి, షార్ట్ ఫిల్మ్ తీయాలి, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి. ఇప్పుడు డైరెక్టర్కి యూజ్ అనేవి సినిమాటోగ్రఫర్, యాక్టర్స్కి యూజ్ అవ్వవా? వీళ్ళ కోసం ఏమైనా సపరేట్గా రాజమార్గాలు ఏమైనా ఉంటాయా? ఒక ఇంజనీరింగ్, ఒక సాఫ్ట్వేర్ అవ్వాలంటే వాళ్ళకి వేరే దారులు ఉంటాయేమో. కానీ సినిమా ఫీల్డ్లో ఎవడు ఏది అవ్వాలన్నా సరే వెరీ రేర్గా కొన్ని వేస్ మాత్రమే ఉంటాయి. అవి ఫాలో అయితేనే మనకు ఛాన్సెస్ వస్తాయి. అవి మాత్రమే నేను ప్రాక్టికల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో అది మ్యాటర్. ఇంకా ల్యాక్ చేయకుండా సినిమాటోగ్రఫర్గా సినిమా ఫీల్డ్లో ఎలా ఎంటర్ అవ్వాలో డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1, అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్గా జాయిన్ అవ్వడం. మీకు ఎవ్రీ కెమెరా, ఫ్రేమింగ్, లెన్సెస్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉంది. బట్ ఓన్గా ఏదైనా చేసి ఇండస్ట్రీలో ఛాన్సెస్ కొట్టడానికి డబ్బులు మాత్రం లేవు అని అంటే, మీరు ఇండస్ట్రీకి వచ్చే ముందే మీ ఇంట్లో ఫ్రిడ్జో బీరువానో ఉంటే అక్కడే మీ ఈగోలు, యాటిట్యూడ్లు అన్ని మడత పెట్టి లాకర్లో పెట్టేసి రండి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చాక మీరు ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే మీకన్నా రేంజ్ ఎక్కువ ఉన్నాడు మిమ్మల్ని బండ బూతులు తిడతారు. వాడే వన్నో తిట్టాడు అనుకుని పిచ్చ లైట్ తీసుకుని మీ వరకు మీరు చూసుకోవాలి. కానీ ఎదవ ఈగోలు, యాటిట్యూడ్లోకి పోయి వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకోవాలి. సో ఇక్కడికి వచ్చాక మీకు సర్కిల్ ఉండదు. అసిస్టెంట్ డిఓపీగా ఎలా జాయిన్ అవ్వాలి అంటే, ఏదైనా సినిమా షూటింగ్కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళాక మీకు కష్టపడతాను అనే నమ్మకం ఉంటే అక్కడ ఉన్న ఆర్ట్ డైరెక్టర్ను, ఆర్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ను పట్టుకుని సెట్ బాయ్గా జాయిన్ అవ్వండి. ఇంత బతికి సెట్ బాయ్గా జాయిన్ అవ్వాలా? ఏం మాట్లాడుతున్నావు బ్రో నువ్వు అంటే, జాయిన్ అవ్వరు, తప్పదు. ఎందుకంటే సెట్ బాయ్గా జాయిన్ అవుతేనే అక్కడున్న అసిస్టెంట్ డిఓపీతో అది ఎక్కడ పెట్టు, ఇది ఇక్కడ పెట్టు అనే ఒక ర్యాపో స్టార్ట్ అవుతుంది మీకు ఇక్కడే. ఈ సెట్ బాయ్గా కాకుండా వేరే మీకు ఏది జాయిన్ అవుతానన్నా మిమ్మల్ని ఎవ్వడూ అంత ఈజీగా జాయిన్ చేసుకో. అండ్ చేయమన్నాను కదా అని చెప్పేసి వెళ్ళామా, చేసినామా, పైసలు వచ్చినా అన్నట్టు కాకుండా అక్కడున్న క్యాస్ట్ అండ్ క్రూలో ఉన్న వాళ్ళందరికీ ఎవరి దగ్గర అసిస్టెంట్ డిఓపీగా ఉంటే చెప్పండి అని అడుగుతూ ఉండండి. వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకోండి. సో అలా 2 సినిమాలకు సెట్ బాయ్గా చేసిన తర్వాత మీకు అప్పుడు ఏర్పడిన సర్కిల్తో ఎవరి దగ్గరైనా సినిమాటోగ్రఫర్ దగ్గర వేకెన్సీ ఉంది అని చెప్తే వెళ్ళి ట్రై చేయండి. జాయిన్ అయిన తర్వాత ఎక్కడ కూడా రిలాక్స్ అవ్వకుండా సెట్లో హార్డ్ వర్క్ చేయండి. ఆయనకు మీ వర్క్ నచ్చితే ఆయనే నెక్స్ట్ చేయబోయే సినిమాలకు మిమ్మల్ని అసిస్టెంట్ డిఓపీగా రమ్మంటారు. అలా ఒక 3 సినిమాలకు అసిస్టెంట్ డిఓపీగా చేసిన తర్వాత మీకు కంప్లీట్ గా ఏ కెమెరా ఎలా వాడాలి, ఏ లెన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఫ్రేమింగ్ ఎలా పెట్టాలి, అండ్ ఈ ట్రాలీ, జిమ్మి, క్రెయిన్, గింబల్ ఇవన్నీ ఏ షాట్ కి యూజ్ చేయాలి అని కంప్లీట్ గా అన్నింటిపైన మీకు అవగాహన వచ్చినప్పుడు మాత్రమే సినిమాటోగ్రఫర్ గా స్టైల్ స్టార్ట్ చేయండి. సో అప్పుడు మీకున్న సర్కిల్స్ సో ఈజీగా ప్రాజెక్ట్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఐ నో ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్, బట్ వర్కౌట్ అయ్యే ప్రాసెస్. పాయింట్ నెంబర్ 2, ఒక సినిమాటిక్ షార్ట్ ఫిల్మ్ తీయండి. నా దగ్గర ఓన్ కెమెరా, గింబల్, ట్రైపాడ్ ఇవన్నీ ఉన్నాయి బ్రో. అండ్ సినిమాటోగ్రఫీ గురించి కూడా నాకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంది. బట్ ఎవరి దగ్గర అసిస్టెంట్ డిఓపీగా చేయాలనే ఇంట్రెస్ట్ మాత్రం లేదు నాకు అని అంటే, ఫస్ట్ ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నీకు నువ్వే ఓన్గా ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి. షార్ట్ ఫిల్మ్ తీయడానికి బడ్జెట్, యాక్టర్స్ ఇవన్నీ కావాలి కదా బ్రో, ఎట్లా అని అంటే అవేం అవసరం లేదు. నీ దగ్గర మంచి ఎక్విప్మెంట్స్, కెమెరా ఉంది కదా చాలు. కొన్ని ఆబ్జెక్ట్స్ని, నేచర్ని యూజ్ చేసుకొని కూడా షార్ట్ ఫిల్మ్ తీయచ్చు. లేదా నీ దగ్గర ట్రైపాడ్ ఉంది కదా, ఆ ట్రైపాడ్ని పెట్టుకుని నీకు నువ్వే యాక్టింగ్ చేసి కూడా షార్ట్ ఫిల్మ్ తీయచ్చు. అర్థం కాలేదా? ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి సినిమాటోగ్రఫీ షార్ట్ ఫిల్మ్స్ అని సెర్చ్ చేయి. చాలా వస్తాయి. 2AM కాఫీ అని, ద ఐడియా అని, ద కుక్ అని, ఇవన్నీ ఒకసారి చూస్తే నీకు ఒక ఐడియా వస్తుంది. సో అలా ట్రై చేసి ప్రాపర్ సౌండ్ డిజైన్తో ఎడిట్ చేసి కలర్ గ్రేడింగ్ చేయి. ఒకవేళ నీకు కలర్ గ్రేడింగ్ రాదనుకో, ఒక మంచి కలరిస్ట్కి ఇచ్చి కలర్ గ్రేడింగ్ చేయించు. నెక్స్ట్ ఆ అవుట్పుట్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయి. అండ్ దీనివల్ల నీకేం రాజమౌళి గారి సినిమాకి డిఓపీగా ఛాన్స్ రాదు. అట్లీస్ట్ నీకు ఒక మంచి షార్ట్ ఫిల్మ్కి డిఓపీగా ఛాన్స్ వస్తుంది. అది కనుక క్లిక్ అయితే అక్కడ నుంచి నీకు వెబ్ సిరీస్లు, ఫీచర్ ఫిల్మ్స్లు ఇలా ప్రాజెక్ట్ చిన్నవి రావడం స్టార్ట్ అవుతుంది. పాయింట్ నెంబర్ 3, ఒక మంచి టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఒక 6 months ఆర్ 1 year సినిమాటోగ్రఫీకి సంబంధించిన ఒక డిప్లొమా కోర్స్ చేయండి. నాకు అన్నీ తెలుసు ఇంకా ఇన్స్టిట్యూట్ ఎందుకు అని అస్సలు అనుకోకండి. ఎందుకంటే మీకు తెలియనివి కూడా చాలా ఉంటాయి. సో ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం వల్ల లైటింగ్, ఫ్రేమింగ్, కలర్ ప్యాలెట్ గురించి మీకు కంప్లీట్గా ఒక నాలెడ్జ్ వస్తుంది. కాదన్నా మాట్లాడితే ఇన్స్టిట్యూట్ అంటున్నావు, ఇన్స్టిట్యూట్ ఏమైనా ప్రమోట్ చేస్తున్నావు నువ్వు అని అంటే నాకు అంత సీను లేదు, సబ్స్క్రైబర్స్ కూడా లేరు. మీకేం తెలియకుండా మీ అదృష్టం బాగుండి ఏదైనా సినిమాకో, వెబ్ సిరీస్కో మీకు డిఓపీగా ఛాన్స్ వచ్చి అక్కడికి వెళ్తే వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ కనుక నువ్వు చేసి చూపించకపోతే అక్కడ నీ ఇజ్జతే పోతుంది.
అండ్ దాని తర్వాత నీకు వేరే ఛాన్సెస్ కూడా రావు. అలా ఈ ఇన్స్టిట్యూట్స్ నీకు తెలియని కొన్ని నేర్పించి నీకు ఒక బేస్ని సెట్ చేస్తాయి. అండ్ అక్కడ నీతో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా వాళ్ళే బడ్జెట్ పెట్టుకొని చేపిస్తారు. దీనివల్ల నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక సినిమాటోగ్రాఫర్ ఉన్నారు, ఎవరో ఏం తెలియనోడిని ఆయన అసిస్టెంట్ డిఓపిగా పెట్టుకొని సెట్లో నువ్వు ఇది ఇలా చెయ్యు అది అలా చెయ్యు అని చెప్పి టైం వేస్ట్ చేసుకున్న దానికన్నా ఈ ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ ట్రైన్డ్ అయిన వాళ్ళని తీసుకుంటే ఆయనకు అక్కడ ఎఫర్ట్ టు టైం రెండు సేవ్ అవుతాయని చెప్పేసి వాళ్ళని తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో అది పాయింట్ నెంబర్ 4, స్టిల్ ఫోటోగ్రాఫర్గా కూడా ట్రై చేయండి. అయినో ఈ పాయింట్ అనేది చాలా రేర్ కేసులో మాత్రమే వర్కౌట్ అవుతుంది. బట్ కన్నడ ఫిల్మ్ ఉగ్రం స్టిల్ ఫోటోగ్రాఫర్ భువన్ గౌడ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ట్రై చేయండి. ఆయన కూడా ఈ ఉగ్రం అనే సినిమాకి స్టిల్ ఫోటోగ్రాఫర్గా చేశారు. బట్ ఇప్పుడు KGF 1, 2 సలార్ సినిమాలకి మెయిన్ డిఓపిగా చేశారు. సో ఆయన వర్క్ ఎంత బాగుంటే ప్రశాంత్ నీల్ గారు అంత పెద్ద సినిమాకి మెయిన్ డిఓపిగా ఛాన్స్ ఇస్తారు. సో ఏ ఛాన్స్ ఎలా వస్తుందో తెలియదు కాబట్టి మీరు స్టిల్స్ బాగా ఇస్తారు. వేరే వేస్లో వెళ్ళడం మీకు ఇష్టం లేదు అని అనుకుంటే హ్యాపీగా మీరు ఈ మూవీస్కి స్టిల్ ఫోటోగ్రాఫర్గా చేస్తూ ట్రై చేయండి. ఏమో చెప్పలే, మీనలాగే మీ లక్ బాగుంటే మీరు చేస్తున్న మూవీ డైరెక్టర్కి మీ వర్క్ మీ అవుట్పుట్ నచ్చి ఆయన చేసే నెక్స్ట్ మూవీకి మిమ్మల్ని మెయిన్ డిఓపిగా తీసుకోవచ్చు. సో సెకండ్, ఎడిటర్గా ఇండస్ట్రీలో ఛాన్సెస్ తెచ్చుకోవడానికి ఎలాంటి వేస్ ఉంటాయి. పాయింట్ నెంబర్ 1, ఎడిటర్ అవుదాం అనుకున్న వాళ్ళైనా కలరిస్ట్ అవుదాం అనుకున్న వాళ్ళైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, మీకు పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పేషెన్స్ అనేది మీకు లేకపోతే మీరు ఎప్పటికీ ఎడిటర్ అవ్వలేరు, కలరిస్ట్ అవ్వలేరు. ఎందుకంటే ఒక షార్ట్ని కానీ ఒక సీన్ని కానీ కొన్ని వందల సార్లు చూడాల్సి వస్తుంది, చేసిన దాన్ని బెటర్మెంట్ కోసం మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో యూ నీడ్ టు హ్యావ్ టూ మచ్ పేషెన్స్ వైల్ ఎడిటింగ్ అండ్ కలర్ గ్రేడింగ్. అండ్ మెయిన్ థింగ్, ఫస్ట్ మీకు ఎడిట్ సెన్స్ ఉండాలి. క్లోజప్ ఎప్పుడు వాడాలి, మిడ్ ఎప్పుడు వాడాలి, వైడ్ ఎప్పుడు వాడాలి అని మీకు అన్ని తెలిసి ఉండాలి. ఏదో 2 పెళ్లి వీడియోలు ఎడిట్ చేసి నేను ఇప్పుడు ఫిల్మ్ ఎడిటర్ అవుతాను అని అంటే కరెక్ట్ కాదు. లేదు, ఒకవేళ మీరు నిజంగానే ప్రొఫెషనల్ ఎడిటర్ అయితే ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ఫుటేజ్ తీసుకొని ఎడిట్ చేస్తూ ఉండండి. ఎడిట్ చేయడం అంటే మళ్ళీ అందరిలాగా చేస్తూ ఉంటే మిమ్మల్ని ఎవడు దేకడు. మీకంటూ ఎడిటింగ్లో కూడా ఒక యూనిక్ స్టైల్ ఉండాలి. మీకు తెలిసిన ఈ జే కట్, ఎల్ కట్, మ్యాచ్ కట్, క్రాస్ కట్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసి ఎడిట్ చేయండి. ఈ ఎడిట్ చేసిన వీడియోని ట్విట్టర్లో మీరు ఏ మూవీ ఫుటేజ్ తీసుకొని అయితే ఎడిట్ చేశారో ఆ మూవీ రిలేటెడ్ పర్సన్స్ని మెన్షన్ చేసి పోస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు హనుమాన్ మూవీ ఫుటేజ్ తీసుకొని ఎడిట్ చేశారనుకోండి, ఆ మూవీ రిలేటెడ్ క్యాష్ అండ్ క్రూ మొత్తాన్ని బయోలో మెన్షన్ చేసి ఆ మూవీ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసి పోస్ట్ చేయండి. మీ లక్ బాగుండి మూవీ క్యాష్ అండ్ క్రూలో ఎవరైనా చూసి వాళ్ళకి వీడియోలోని మీకు వర్క్ నచ్చితే మీకు నెక్స్ట్ వచ్చే సినిమాలో ఏదైనా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. మీకు KGF ఎడిటర్ ఉజ్వల్ కులకర్ని తెలిసి ఉంటాడు. ఒకే ఒక సలాం రాకీ భాయ్ అనే సాంగ్ని ఆయన స్టైల్ ఆఫ్ ఎడిటింగ్తో కట్ చేసి యూట్యూబ్లో పెట్టాడు. ఆ ఒక్క వీడియో తన లైఫ్నే మార్చేసింది. కట్ చేస్తే తను ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్కి ఎడిటర్ అయ్యాడు. పాయింట్ నెంబర్ 2, అసిస్టెంట్ ఎడిటర్గా జాయిన్ అవ్వండి. ఓహో, అసిస్టెంట్ ఎడిటర్గా చేయాలన్నా ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళమని చెప్తావా అని అంటే అస్సలు చెప్పను. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ ఎడిటింగ్ అనేది మన దగ్గర PC ఆర్ ల్యాప్టాప్ ఉంటే మనం సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేస్తే ఎక్కడైనా ఎలాగైనా నేర్చుకోవచ్చు. దానికి అనవసరంగా మనం ఇన్స్టిట్యూట్కి మనీ పే చేసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ వచ్చు, బట్ ఎంత ట్రై చేసినా ఎవరు కూడా అసిస్టెంట్ ఎడిటర్గా పెట్టుకోవట్లేదు అని అంటే పెట్టుకోరు. ఎందుకు పెట్టుకుంటారు? మీరేమన్నా వాళ్ళ రిలేటివ్సా లేకపోతే ఫ్రెండ్సా మిమ్మల్ని తేరగా వచ్చేస్తే పెట్టుకోవడానికి? ఎవడైనా సరే ముక్కు మొహం తెలియనోడిని ఎవడు కూడా అసిస్టెంట్ ఎడిటర్గా పెట్టుకోడు. ఎందుకంటే ఒక సినిమాకి సంబంధించిన ఫుటేజ్ మొత్తం ఎడిట్ రూమ్లో ఉంటుంది. అలాంటి ఎడిట్ రూమ్లోకి ఎవడో తెలియనోడిని ఎలా రాణిస్తారనుకుంటున్నావు అసలు? మరి ఎలా బ్రో ఇప్పుడు అని అంటే, ఫస్ట్ మీరు ఏ ఎడిటర్ దగ్గర అయితే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ ఎడిటర్ దగ్గరికి వెళ్ళి మీరు చేసిన బెస్ట్ అవుట్పుట్ని ఆయనకు చూపించి ఫస్ట్ ఇంప్రెషన్ తెచ్చుకోండి. అది చూసాక కూడా ఆయన వేకెన్సీ లేదమ్మా ఉన్నప్పుడు చెప్తాను అని అంటారు. అప్పుడు ఎవరు అయినా సరే మీరు వదలకుండా 3 డేస్కి ఒకసారి కాల్ చేసి అడగండి, 1 వీక్ ఒకసారి మీట్ అయ్యి అడగండి. ఒక్కటి చెప్తున్నా గుర్తుంచుకోండి, వేరే ఏ ఫీల్డ్లో అయినా సరే మీరు జాబ్ గురించి మాటిమాటికి ఒక పర్సన్ అడిగి ఇబ్బంది పెడుతుంటే వాడు తిట్టి కొట్టేంత వరకు వెళ్తాడేమో. కానీ సినిమా ఇండస్ట్రీలో అలా కాదు. మీరు ఎంత ఆయన చుట్టూ తిరిగితే అంత ప్యాషన్ ఉంది అని ఆయనకు అర్థం అవుతుంది. ఎందుకంటే మీలా కొన్ని వందల మంది ఆయన చుట్టూ తిరుగుంటారు. వాళ్ళు మహా అయితే ఒక 4 to 5 times తిరుగుతారు, వీడు ఎక్స్ట్రా తిరుగుతున్నాడు అని చెప్పేసి పిచ్చర్ ఐడి చూసుకుంటారు. మీరు కూడా వాళ్ళలాగా ఒక 4-5 times తిరిగి ఆపేస్తే ఆయన దృష్టిలో మీకు వాళ్ళకు పెద్ద తేడా ఉండదు. సో అలా చేయకుండా పేషెన్స్తో ట్రై చేయండి. డెఫినెట్లీ ఆయన ఒక టైం వచ్చినప్పుడు రిక్వైర్మెంట్ వస్తే డెఫినెట్లీ మిమ్మల్ని పెట్టుకుంటారు. సో అలా జాయిన్ అయ్యాక ఆయన శాలరీ ఇవ్వకపోయినా పర్లేదు, ఇంటర్న్గా చేయండి. అలా ఒక 4 to 6 మూవీస్కి అసిస్టెంట్ ఎడిటర్గా చేసిన తర్వాత మెయిన్ ఎడిటర్గా ట్రయల్ స్టార్ట్ చేయండి. అలా అని చెప్పేసి అక్కడ ఉన్న జాబ్ వదిలేసి ట్రై చేయకండి. అక్కడ జాబ్ చేస్తూనే వేరే చిన్న సినిమాలకి ఎడిటింగ్ వర్క్ కోసం అక్కడికి వచ్చిన వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ సినిమాలకి ఎడిటర్గా చేయండి. పాయింట్ నెంబర్ 3, షార్ట్ ఫిల్మ్స్కి కూడా ఎడిటింగ్ వర్క్ చేయండి. అడిపోయి మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ అంటవిందనా నువ్వు అని అంటే, మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్ ఎడిటర్గా చేయకుండా, ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకోకుండా, ఎట్లాంటి హార్డ్ వర్క్ చేయకుండా ఫిల్మ్ ఎడిటర్ అవుతాను అని అంటే ఎట్లా అవుతారు అసలు నాకు అర్థం కాదు. కోదాటి పవన్ కళ్యాణ్ అనే ఈ పేరు ఎడిటర్ అవుదాం అనుకున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఈయన కూడా ఇండస్ట్రీకి రాగానే నేను చేస్తే సినిమా ఎడిటర్గానే చేస్తా అని చెప్పి ఖాళీగా కూర్చోలేదు కదా. ఏదో ఛాయ్ బిస్కెట్లో చిన్న షార్ట్ ఫిల్మ్స్కి ఎడిటర్గా చేశాడు. ఆ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన సందీప్ రాజ్ అనే పర్సన్కి ఈయన వర్క్ నచ్చి కలర్ ఫోటో అనే సినిమాకి మెయిన్ ఎడిటర్గా ఛాన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు తను షార్ట్ ఫిల్మ్ ఎడిటర్ నుంచి పాన్ ఇండియా సినిమా అయిన మేజర్ సినిమా ఎడిటింగ్ చేసేంత వరకు వెళ్ళారు.
అందుకే మీరు సక్సెస్ అవ్వడానికి ఏ చిన్న వే ఉన్నా సరే అస్సలు వదలకుండా ట్రై చేయండి. ఓకే బ్రో చేస్తాం, బట్ షార్ట్ ఫిల్మ్ ఎడిటర్గా చేయాలన్నా సరే ఎవడు ఛాన్స్ ఇవ్వట్లేదు బ్రో అని అంటే, మీకు వచ్చిన ప్రతి షార్ట్ ఫిల్మ్కి 50,000 1,00,000 అని పైసలు అడిగితే ఏది రాదు. ఫస్ట్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరో ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తుంటారు కదా, వాళ్ళకి ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి, అరే నాకు వర్క్ వచ్చు, నాకు పైసలే అవసరం లేదు, నువ్వు ఒక 2,000 ఇచ్చినా ఓకే, 3,000 ఇచ్చినా ఓకే, నేను చేస్తా, నేను బెస్ట్ అవుట్పుట్ ఇస్తామా నీకు అని చెప్పి మాట్లాడుకోండి. సో ఎండ్ ఆఫ్ ద డే వాడికి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వండి. సో అక్కడ నుంచి వాడే అవుట్పుట్ నచ్చితే వాడే ఇంకో పర్సన్ చెప్తారు, ఆ ఇంకో పర్సన్ ఇంకోటి చెప్తారు, స్టాలిన్ సినిమా లాగా. సో ఆ తర్వాత మీరు 3-4 షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత మీ వర్క్ కు సంబంధించిన వర్తీ అమౌంట్ తీసుకోవచ్చు. అలా ఒక 5 to 10 షార్ట్ ఫిల్మ్స్ కి ఎడిటింగ్ వర్క్ చేయండి. నెక్స్ట్ మీరు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని ఈ 10 షార్ట్ ఫిల్మ్స్ లో బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్ ని దాంట్లో ఇంక్లూడ్ చేసి పెట్టండి. నెక్స్ట్ ఏదైనా చిన్న సినిమాలకు లేకపోతే ఓటీటీ వెబ్ సిరీస్ లకు ఎడిటర్ గా ట్రయల్ స్టార్ట్ చేయండి. సో కొన్ని లో బడ్జెట్ సినిమాలకి ఎడిటింగ్ కోసమని అంత బడ్జెట్ ఉండదు కాబట్టి వాళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్తో వెళ్లకుండా టాలెంటెడ్ పర్సన్స్తో వెళ్తారు. ఆ ఆపర్చునిటీని మీరు గ్రాబ్ చేసుకుని తక్కువ రెమ్యునరేషన్స్తో చేస్తే మీకు ఎడిటర్గా ఛాన్స్ వచ్చినట్టే. సో ఇవి ఎడిటర్గా ఇండస్ట్రీలో గెట్ ఇన్ అయ్యే వేస్. అండ్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కలరిస్ట్గా ఇండస్ట్రీలో గెట్ ఇన్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా అప్లికేబుల్ అవుతుంది. చిన్న డిఫరెన్సెస్ ఏంటంటే, ఎడిటర్ అవుదాం అనుకున్న వాళ్ళకు ఎడిట్ సెన్స్ ఉన్నట్టు మీకు కంప్లీట్గా కలర్ ప్యాలెట్ గురించి నాలెడ్జ్ ఉండాలి. అండ్ వాళ్ళకు ప్రీమియర్ ప్రో, ఫైనల్ కట్ ప్రో పైన నాలెడ్జ్ ఉన్నట్టు మీకు బేస్ లైట్ అండ్ డావిన్సీ రిజాల్వ్ పైన కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ వాళ్ళు ఫిల్మ్ ఎడిటర్స్తో ఇంటరాక్ట్ అయినట్టు మీరు ఫిల్మ్ కలరిస్ట్, సినిమాటోగ్రఫర్స్ అండ్ డైరెక్టర్తో ఇంటరాక్షన్ పెంచుకోవాలంతే. నెక్స్ట్, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో గెట్ ఇన్ అవ్వడం ఎలా? పాయింట్ నెంబర్ 1, లాంగ్ టర్మ్ డిగ్రీ చేయండి. దీనికన్నా ముందు ఫస్ట్ మీరు యానిమేషన్ చేద్దాం అనుకున్నారా లేకపోతే విఎఫ్ఎక్స్ చేద్దాం అనుకున్నారా, ఫస్ట్ మీరు ఫిక్స్ అవ్వండి. విఎఫ్ఎక్స్ వేరు, యానిమేషన్ వేరు. చాలా మందికి ఏం తెలియకుండా దేంట్లో పడితే దాంట్లో జాయిన్ అయిపోయి అనవసరంగా టైం వేస్ట్ చేస్తుంటారు. సో మీకు దేనిపైన నాలెడ్జ్ ఉంది, ఏ డిగ్రీ చేస్తే బెస్ట్, ఇలాంటివన్నీ తెలుసుకొని జాయిన్ అవ్వండి. అండ్ మీకు టైం ఉంది, ప్యాషన్ ఉంది అంటే మాత్రమే జాయిన్ అవ్వండి. కొంతమంది దీంట్లో లక్షల శాలరీస్ వస్తాయని చెప్పేసి జాయిన్ అవుతుంటారు. వినిపించేవన్నీ నిజాలు కావు. నాకు విఎఫ్ఎక్స్ అంటే ఇంట్రెస్ట్, పిచ్చి, అదే ప్యాషన్, చేస్తే గీస్తే ఆ జాబే చేస్తా అని అంటే మాత్రమే చేయండి, లేకపోతే తాటు ఊడిపోతుంది అక్కడ. సో మీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యాక BFA అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని, BSc బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ యానిమేషన్ అండ్ VFX అని, ఇలాంటి కొన్ని 4 years డిగ్రీస్ ఉంటాయి. సో ఈ డిగ్రీ కంప్లీట్ అయ్యాక మీకు వాళ్ళు ప్లేస్మెంట్స్ కూడా ఇప్పిస్తారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు వాళ్ళు నేర్పిస్తారు అనుకుంటున్నారేమో, అలా జరుగుతుంది. మీకు ఓన్లీ వాళ్ళు 60% మాత్రమే నేర్పిస్తారు. అండ్ దీనికి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ర్యాంకింగ్ వైజ్ సీట్స్ ఉంటాయి. ఆ ర్యాంక్ ని బేస్ చేసుకుని ఫీజు కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది మీరు 4 years టైం పెట్టగలను అంటేనే. లేదంటే పాయింట్ నెంబర్ 2, ఫీజు కొంచెం ఎక్కువైనా సరే బెస్ట్ VFX ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. అండ్ ఈ ఇన్స్టిట్యూట్స్లో కూడా అడ్వాన్స్ లెవెల్లో VFX నేర్పించరు. ఈడ కూడా అడ్వాన్స్ లెవెల్లో VFX నేర్పించకపోతే ఇంకెందుకు బ్రో జాయిన్ అవ్వడము అని అంటే, మీకు ఏ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో తెలియకుండా, ఏ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే ఏ జాబ్ వస్తుందో కూడా ఐడియా లేకుండా అనవసరంగా ఎఫర్ట్ టైం పెట్టి టైం వేస్ట్ చేసుకునే దానికన్నా, లైక్ ఇది మోడలింగ్ సాఫ్ట్వేర్, ఇది VFX సాఫ్ట్వేర్, ఇది యానిమేషన్ సాఫ్ట్వేర్ అని మీకు క్లియర్గా చెప్పి ఏ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే మీకు ఏ జాబ్ వస్తుంది, మీ రిక్వైర్మెంట్ ఏంటో క్లియర్గా తెలుసుకొని మీకు నేర్పించడం స్టార్ట్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు CE+ అంటే కంపోస్టింగ్ అండ్ ఎడిటింగ్ ప్లస్ కోర్స్ చేశారనుకోండి, దీంట్లో మీకు మెయిన్గా న్యూక్, మోకా, సిలోడ్, PF ట్రాక్ ఇవి మాత్రం మెయిన్గా నేర్పిస్తారు. అండ్ ఈ కోర్స్ 1 yearలో కంప్లీట్ అయిపోతుంది. సో దాని తర్వాత మీరు ఒక 2 to 3 minutes స్టోరీలు చేయాలి. అంటే ఒక షార్ట్ తీసుకుని అది బిఫోర్ ఎలా ఉండేది, మీరు CG చేశాక ఆఫ్టర్ ఎలా అయ్యింది అని మీకు వచ్చిన VFX అంతా దాంట్లో చూపించాలి. అండ్ కంప్లీట్ అయ్యాక ఆ స్టోరీని యూట్యూబ్లో అన్లిస్టెడ్లో పోస్ట్ చేయాలి. నెక్స్ట్ ఒక ప్రొఫెషనల్ రెజ్యూమ్ని క్రియేట్ చేసుకుని ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన లింక్ని హైపర్ లింక్ ద్వారా ఈ రెజ్యూమ్లో పేస్ట్ చేసి పెట్టుకోవాలి. సో అలా అటు ప్రాక్టీస్ చేస్తూ ఈ జాబ్స్ కోసం ట్రై చేసే యాప్స్ ఉంటాయి కదా, నౌకరీ, ఇండీడ్, ఇంటర్న్షాలా ఇట్లాంటి వాటిలో అప్లై చేస్తూ ఉంటే ఏదైనా కంపెనీలో అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మీ రెజ్యూమ్ చూసి కాల్ చేసి ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలో కనుక క్వాలిఫై అయితే నెక్స్ట్ టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో కనుక మీరు పాస్ అయితే మీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. పాయింట్ నెంబర్ 3, ఒక మెంటర్ని సెలెక్ట్ చేసుకుని ఆయన దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకోవడం. ఇందాక మీకు చెప్పాను కదా ఈ జాబ్స్ కోసం ట్రై చేసే యాప్స్ ఉంటాయని చెప్పి, ఆ యాప్స్లలో కొంతమంది బయోలో VFX మెంటర్ అని కొంతమంది పెడుతుంటారు. సో వాళ్ళకు ఒకసారి పర్సనల్గా మెసేజ్ చేసి, మీరు VFX మెంటర్ అని పెట్టారు కదా, సో ఏం నేర్పిస్తారు, ఎంత ఫీ తీసుకుంటారు, మీరు ఏదైనా సినిమాలకు చేశారా లేదా, ఇలా అన్ని కనుక్కొని ఆయన కనుక పర్ఫెక్ట్ అనిపిస్తే ఆయన దగ్గర స్టూడెంట్గా జాయిన్ అవ్వండి. ఆయన ఫీజు పే చేసే ముందు ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకునే స్టూడెంట్స్ నెంబర్ తీసుకొని ఆయన జెన్యూనా కాదా అలాంటివన్నీ కనుక్కొని పే చేయండి. ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి కొంతమంది ఫ్రాడ్ చేస్తుంటారు. సో బీ కేర్ఫుల్. సో ఆయన కూడా ఈ ఫోటోషాప్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్ని క్లియర్గా నేర్పిస్తాడు అనుకుంటున్నారేమో, అసలు కాదు. జస్ట్ మీకు దేంట్లో జాబ్ కావాలో కనుక్కొని దాంట్లో మాత్రమే తక్కువ అమౌంట్ తీసుకుని ఎక్కువ డెప్త్గా నేర్పిస్తారు. సో ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూనే మీరు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దెన్ వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడో జాబ్ చేసే దానికన్నా మీరు ఎలాగో ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టి ఆయన కంపెనీలోనే రిఫర్ చేయమని అడగండి. ఎందుకంటే మీరు బయట ట్రై చేసే కన్నా ఆయన రిఫర్ చేస్తే మీకు ఎర్లీగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. పాయింట్ నెంబర్ 4, ఆన్లైన్ వెబ్సైట్స్ నుంచి నేర్చుకోవడం. బ్రో నా దగ్గర ఓన్లీ 20K to 30K అమౌంట్ మాత్రమే ఉన్నాయి, బట్ VFX నేర్చుకోవాలి, VFXలో జాబ్ చేయాలని మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. లైక్ ఉడెమి అని, లింక్డ్ఇన్ లెర్నింగ్ కోర్సెస్ అని. లింక్డ్ఇన్ అంటే ఆ జాబ్స్ కోసం సర్చ్ చేసే యాప్ కాదు, ఇది వేరే. అంటే దీంట్లో మనం ఏదన్నా నేర్చుకోవాలి అంటే
ఏదైనా స్కిల్స్ పెంచుకోవాలి అంటే దీంట్లో మనం పే చేసి మనం క్లాసెస్ని నేర్చుకోవచ్చు. అంటే వాళ్ళు ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ని కొన్ని ప్రొవైడ్ చేస్తారు, అవి మనం ఆన్లైన్ త్రూ పే చేస్తేనే అవి మనకు అన్లాక్ అవుతాయి. సో ఒక్కొక్క క్లాస్ మినిమం 1 hour డ్యూరేషన్తో పాటు ఒక 1500 to 2000 రూపీస్ ప్రైస్తో ఉంటుంది, బట్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ వాళ్ళ క్లాసెస్తో పాటు మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి అండ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రాజెక్ట్ ఫైల్ కూడా ఇస్తారు. అండ్ క్లాసెస్ మొత్తం కంప్లీట్ చేశాక ఆ వెబ్సైట్ నుంచి మీ నేమ్ పైన ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సో ఇలా వెబ్సైట్స్ నుంచి నేర్చుకుని కూడా జాబ్స్ కొట్టచ్చు. అండ్ ఈ వెబ్సైట్స్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం నేను చెప్పాను. పాయింట్ నెంబర్ 5, ఇక మనకు డిగ్రీ చేసేంత టైము లేదు, ఇన్స్టిట్యూట్కి వెళ్ళేంత ఓపిక లేదు, కోర్స్ కోసం కట్టేంత పైసలు కూడా లేవు అని అంటే మాత్రం మీకు ఒకటే దిక్కు యూట్యూబ్. ఇది మీరు 100% కాన్సన్ట్రేషన్ చేస్తాను అంటే మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక్కోడు ఒకలా చెప్తుంటాడు. సో మీరు పేషెన్స్తో ప్రతి ఒక్కటి చెప్పింది నోట్ చేసుకొని అది ప్రాక్టీస్ చేసి ఏదైతే బెస్ట్ అవుట్పుట్ వస్తుందో, ఏదైతే ఈజీ ప్రాసెస్ అవుతుందో అది మాత్రమే ఫాలో అవ్వాలి. ఫోటోషాప్ నుంచి బ్లెండర్, మాయా, హుడిని వరకు ప్రతిదీ యూట్యూబ్లో ఉంటుంది. మీరు కరెక్ట్గా నేర్చుకుంటే రూపాయి ఇన్వెస్ట్ చేయకుండా ఇంటి నుంచి కాలు బయటికి కూడా పెట్టకుండా నేర్చుకోవచ్చు. మీకు VFX అంటే ఏంటో తెలియకపోయినా పర్లేదు, స్టార్ట్ టు ఎండ్ వరకు 6 months టైం పెట్టుకోండి. ప్రతి సాఫ్ట్వేర్కు కొన్ని డేస్ డివైడ్ చేసి పెట్టుకోండి. ఎలాగో ఫ్రీయే కాబట్టి ప్రతి సాఫ్ట్వేర్ నేర్చుకోండి. అది ఇప్పుడు కాకపోయినా డెఫినెట్లీ మీకు ఫ్యూచర్లో ఎప్పుడో ఒకసారైనా యూజ్ అవుతుంది. బ్రో నాకు ఈ చిన్న సాఫ్ట్వేర్స్ పైన కంప్లీట్గా నాలెడ్జ్ ఉంది, బట్ న్యూక్లో కంపోస్టింగ్, ట్రాకింగ్, అడ్వాన్స్ లెవెల్ క్రోమాకింగ్ ఇట్లాంటివి ఏమన్నా తెలుసుకోవడానికి యూట్యూబ్లో ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా బ్రో అని అంటే ఉన్నారు. VFX జర్నీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. రీసెంట్ వీడియోస్ వదిలేయండి, బట్ ఫస్ట్ వీడియో నుంచి 65వ వీడియో వరకు క్లియర్గా చూడండి. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్పాను. ఇప్పుడు వీడి ఛానల్ ప్రమోట్ చేస్తున్నాడు చూడు అని అనుకోకండి. ఈ ఎపిసోడ్ కోసం నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నప్పుడు ఈయన ఛానల్ కనిపించింది. స్టార్ట్ టు ఎండ్ వరకు క్లియర్గా చూస్తే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనిపించి మీకు సజెస్ట్ చేస్తున్నాను అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫీల్డ్లో మీరు అనుకున్నంత ఈజీగా మాత్రం జాబ్స్ రావు. కొంతమందికి ఈజీగా ఒక 15 రోజుల్లో కూడా వస్తాయి, కొంతమందికి నెలలు, సంవత్సరాలు కూడా అవుతాయి. సో వన్స్ నేర్చుకున్నాక వదిలేకుండా ట్రై చేయండి, డెఫినెట్లీ వస్తుంది. ఏదో VFX గురించి అన్నీ తెలిసిన వాళ్ళు వాగుతున్నావు ఏంట్రా, అసలు ఇండస్ట్రీకి రాకముందు నువ్వు ఏం బీకేవరా, నీ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే 10 ఏళ్ళు లోపల ఉన్నానని మాత్రమే మీకు తెలుసు. లోపలికి వెళ్ళే ముందు ఏం చేస్తామన్నో తెలియదు కదా సార్. సో నేను ఏంటి, ఏం పీకారు, నా క్వాలిఫికేషన్ ఏంటి, నేను ఈడీగా ఏ సినిమాలకు చేశాను అన్నది టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ ఒక వీడియో చేస్తాను. సో ఇది సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ అండ్ VFX ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో గెట్ ఇన్ అయ్యే వేస్. అండ్ బై ద వే దిస్ ఇస్ ద లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ హౌ టు గెట్ ఇన్ టు ద సినిమా ఫీల్డ్. అండ్ సినిమా అంటే ఏంటో చెప్పావు, సినిమా ఇండస్ట్రీలోకి ఎలా రావాలో చెప్పు, బట్ సినిమాలో 24 క్రాఫ్ట్స్ అంటే ఏంటి, అసలు సినిమా ఎలా తీయాలి, సినిమా స్టోరీ ఎలా రాయాలి, వాట్ ఈస్ ద రోషమన్ ఎఫెక్ట్, వాట్ ఈస్ ద 180-degree రూల్, వాట్ ఈస్ ద థీమ్, ఇలాంటి అన్నీ ఇంకా అప్కమింగ్ వీడియోస్లో వస్తుంటాయి. అండ్ దీంతో పాటు ఆస్పిరెంట్స్ అండ్ డైరెక్టర్స్ ఇంటర్వ్యూస్ కూడా వస్తుంటాయి. సో కథ ఇప్పుడే మొదలైంది, వెయిట్ అండ్ వాచ్.